ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోజుల గురించి మాట్లాడుతుంది. జంజీల గురించి మాట్లాడుతుంది. ఏకంగా జగన్మోహన్ రెడ్డి అయితే తనను తాను కాక్రోజ్‌గా కూడా చెప్పుకున్నాడు. కదా! జంజీల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఒక కృత్రిమ ఉద్యమాన్ని నిర్మించాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది, ప్రయత్నం చేస్తుంది. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పేసి, దానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్ పట్టుకొని, జంజీల ద్వారా ఒక ఉద్యమం చేపించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెగ ప్రయత్నం చేస్తుంది. అయితే సరే ఈ ప్రయత్నం వర్కౌట్ అయిద్దా? కాదా? జంజీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారా? లేదా? అనే చర్చ పక్కకు పెడితే, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జంజీ లీడర్స్ ఎవరు? వాళ్ళ మెంటాలిటీ ఏంది? వాళ్ళ పని విధానం ఎలా ఉంది? అన్న దాని మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి చిత్తూరు జిల్లా వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జంజీ లీడర్సు ఈ మధ్య బాగా ట్రోల్స్‌కి గురవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున యాదవ్ గుంటూరు జిల్లాలో ఉంటాడు. అతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నోటికొచ్చినట్టు, ఇష్టం వచ్చినట్టు తిట్టి అరెస్ట్ అయ్యి జైలుకెళ్ళాడు. రేవంత్ రెడ్డి గారిని జెప్టో బాయ్ అన్నాడు, జుమాటో బాయ్ అన్నాడు, రకరకాలుగా మాట్లాడాడు. మాట్లాడి ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు. ఇది నాగార్జున యాదవ్ పరిస్థితి. ఇంకో జంజీ లీడరు పేర్ని కిట్టు, పేర్ని నానిగారి కుమారుడు. ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశాడు మొన్న ఎన్నికల్లో. ఈ పేర్ని కిట్టు తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు అనేక అక్రమాలకి పాల్పడ్డాడు. తండ్రి అధికారాన్ని ఉపయోగించుకొని అనేటువంటి ఆరోపణలున్నాయి. భూ కబ్జాలకు పాల్పడ్డాడు. తర్వాత రెవెన్యూ రేషన్ బియ్యాన్ని కూడా మింగేశాడు. సరే చివరికి ఇతని మీద హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ఒక టైంలో పేర్ని కిట్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం చాలా బలంగా నడిచింది. కేసులైతే ఉన్నాయి. అరెస్ట్ చేస్తారా లేదా పక్కన పెడితే కేసులైతే చాలా ఉన్నాయి. ఇది పేర్ని కిట్టు పరిస్థితి. ఇంకొక జంజీ లీడర్ శ్రీకాకుళం నుంచి మొదలు పెడదాం మనం. సిదిరి అప్పరాజు గారి కుమారుడు. ఈ మధ్యనే లైసెన్స్ లేకుండా బైక్ తీసుకొని రోడ్డు మీదకెళ్ళి ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేయటమే కాకుండా, యాక్సిడెంట్ చేయగానే ఏం చేయాలి జనరల్‌గా? వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి. బాధ్యత కదా! కానీ అలా చేయకుండా ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి తండ్రి ద్వారా ప్రయత్నం చేశాడు. అంటే గుద్దేశాడు, నిర్లక్ష్యం వహించేశాడు, అవతల మనిషి చనిపోవడానికి కారణమయ్యాడు. ఆ కేసును తప్పించుకోవడానికి ఇంకొకరి నెత్తి మీద ఈ యాక్సిడెంట్ కేసు పెడదామని ప్రయత్నం చేశాడు తండ్రి సహకారంతో. అంటే సిదిరి అప్పరాజు గారి కుమారుడి పరిస్థితి అది. అతను ఒక జంజీ లీడర్. తర్వాత తమ్మినేని సీతారాం గారి కొడుకు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారి కొడుకు. అతనేంది 900 ఎకరాల భూ కబ్జాని చేశాడు అని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని. తండ్రి స్పీకర్‌గా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బతికున్న వ్యక్తిని చనిపోయినట్టుగా, తర్వాత లేని వారసురాలిని ఉన్నట్టుగా. ఇప్పుడు వీళ్ళేదో ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇగో తండ్రి చచ్చిపోయాడు, ఇతనే వాళ్ళ కూతురు అని చెప్పేసి ఆమె ద్వారా వీళ్ళ పేరు మీదకి ఆస్తి రాపిచ్చుకున్నారు. ఇప్పుడు ఆ కేసులో ఎదుర్కొంటున్నాడు అతను. తమ్మినేని సీతారాం గారి అబ్బాయి నాగు అతని పేరు. ఇదొక కేసు. అంటే ఇతనొక జంజీ లీడరు. భూమిని కబ్జా చేసినోడు ఒక జంజీ లీడరు. ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరించి పైగా ఆ కేసును వేరే వాడి మీదకి నెట్టాలనుకునేవాడు ఇంకో జంజీ లీడరు. హత్యాయత్నం చేసేవాడు ఇంకో జంజీ లీడరు. బూతులు తిట్టేవాడు, అరెస్ట్ అయ్యి జైల్లో కూర్చున్నవాడు ఇంకో జంజీ లీడరు. తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు చిత్తూరు జిల్లా. అతని గురించి మీకు తెలుసుగా ఇక. సో, అతను మద్యం కుంభకోణంలో ఉన్నాడు, భూములు కుంభకోణంలో ఉన్నాడు. మామూలు కేసులు ఇక అతని మీద ఉన్నాయి. ఈ కేసులో ఉన్నాడు, ఆ కేసులో లేడు అనేం కాదు. అన్ని కేసుల్లో దాదాపు అన్ని రకాల కేసులు అతని మీద ఉన్నాయట. అన్ని రకాల ఆరోపణలు అతని మీద ఉన్నాయి. అతను ఒక జంజీ లీడర్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చూడండి ఎవరెవరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందో, ఎవరిని లీడర్‌గా తయారు చేస్తుందో చూడండి. తర్వాత ఇంకెవరున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు భూమన అవినయ్ రెడ్డి. అతను మన గ్యాస్ బండలు బ్లాక్ చేయటం నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే మన గ్యాస్ సంక్షోభం వచ్చింది కదా! సిలిండర్ గ్యాస్‌లు అందుబాటులో లేకపోవడం అనేది వచ్చింది కదా! ఇది పశ్చిమాసియా యుద్ధం వల్ల. గ్యాస్ కొరత వచ్చినప్పుడు గ్యాస్ బండలు బ్లాక్ చేయడంతో మొదలుపెట్టి
భూ కబ్జాల వరకు, టీడీఆర్ బాండ్ల కుంభకోణం వరకు రకరకాల కేసులు, రకరకాల ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. రకరకాల కేసులు ఇతని మీద ఉన్నాయి. దౌర్జన్యానికి సంబంధించిన కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. అంటే ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ లీడర్ భవిష్యత్తు గురించి మనం చూసుకుంటే, వాళ్ళ పరిస్థితి గురించి చూసుకుంటే, మీకు వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. జగన్మోహన్ రెడ్డి 2009లో ఎంపీ. ఎంపీ అయ్యే నాటికే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ పదవి లేకుండా 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగం. ఆ రోజుల్లోనే పోలీసుల మీద చాలా దురుసుగా ప్రవర్తించేవాడు జగన్మోహన్ రెడ్డి అనేది అతని మీద ఉన్నటువంటి అభియోగాలు. అతని మీద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు జంజీలో ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఆ పార్టీలో టికెట్ రావాలన్నా, ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండాలన్నా ఇలానే ఉండాలి అనుకుంటున్నట్టున్నారు ఆ జంజీ లీడర్స్ అంతా కూడా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ లీడర్స్ ఇలా ఉన్నారు. వీళ్ళ చేతుల్లోకి ఒకవేళ అధికారం పోతే, వీళ్ళ చేతుల్లోకి పదవులు పోతే ఇక జనాల పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ట్రోల్స్ నడుస్తున్న విషయం. మీరేమంటారు? కామెంట్ చేయండి.